వాళ్ళ అమ్మాయి భవిష్యత్తుకి ఆ చిన్న పాప అడ్డు అని. నాకు తెలియని విషయం ఏంటంటే, ఆ చిన్న పాప చేసిన తప్పేంటి? తను ప్రేమించిన అబ్బాయి, అలాగే ఈ అమ్మాయి తప్పు చేస్తే, మధ్యలో ఆ పాప చేసిన, ఆ రోజుల పాప చేసిన తప్పేంటి? ఆ అమ్మాయిని ఎందుకు అనాథగా అక్కడ వదిలేయాలనుకున్నారు? అది కూడా అమ్మమ్మ, తాతయ్య, తనకి అమ్మ కూడా ఉండి కూడా వాళ్ళ అమ్మాయి వచ్చారు ఆ అమ్మాయిని ఆర్ఫనైజ్లో వేసేయడానికి. అప్పుడు అనిపించింది, అమ్మ అంటే ఇలా కూడా ఉంటారా అని. అక్కడ ఉన్న అమ్మాయి చాలా బాధపడింది, చాలా రిక్వెస్ట్ చేసింది వాళ్ళని, ప్లీజ్ అంకుల్ వదిలేద్దు అంకుల్, కావాలంటే పాపని తీసుకుని మీరు దూరంగా వెళ్ళిపోయి తన్ని బాగా పెంచండి అంకుల్ అని చాలా చాలా బ్రతిమలాడింది. అయినా సరే ఆ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వినలేదు. లేదమ్మా, మా అమ్మాయికి ఫ్యూచర్ ఉండదు ఈ అమ్మాయి ఉంటే, సో అందుకని ఇక్కడ వదిలేయడానికి వచ్చామని అమ్మాయిని అక్కడ వదిలేయడానికి డిసైడ్ అయిపోయారు. అప్పుడు ఆ అమ్మాయి మాత్రం ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంత చిన్న పిల్లని వదిలేస్తే ఎవరికైనా బాధే కదా. తను పెంచుకుందాం అని డిసైడ్ అయింది. కానీ